ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. గ్రామ సభలతో సమగ్ర అభివృద్ధి. గత 5 ఏళ్లుగా వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడింది. మడకశిర ఎమ్మెల్యే MS రాజు మడకశిర మండలం కల్లుమరి గ్రామ సభ గ్రామ ప్రజలతో తానే స్వయంగా అర్జీలను తీసుకున్న మడకశిర ఎమ్మెల్యే MS రాజు మునుపెన్నడూ జరగని విధంగా గ్రామ పంచాయతీ అభివృద్ధి జరగాలని, మన పంచాయతీ మన సాధికారత, ఊరు అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పాల్గొని గ్రామీణ మౌలిక సదుపాయాలు ప్రతి ఒక్కరి లబ్ధి పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి, మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ, అన్ని శాఖల అధికారులు, సర్పంచ్ నాగరాజు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. HR9 న్యూస్ మడకశిర రిపోర్టర్ ఈశ్వర్. అనేక అవకాశాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని కల్లుమరి కావచ్చు, కల్లుమరికి పంచాయతీలో ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు, ఎల్లోటి కానీ, గంతలపల్లి కానీ, కల్లుమరి CC రోడ్లు ఏవైతే మీకు అవసరమో మీరు అడిగారు, ఖచ్చితంగా చివరి కిలోమీటర్ వరకు CC రోడ్లు వేపిస్తామని సందర్భంగా మీ అందరికీ మాటిస్తాను. అదేవిధంగా పశు వైద్యశాల గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 35 లక్షల రూపాయలతో మీకు పశువుల ఆసుపత్రి శాంక్షన్ కావడం జరిగింది. దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం పోయింది, మీ పశువుల ఆసుపత్రి కూడా పోయింది. చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసిన డబ్బుల్ని కూడా ఖర్చు పెట్టలేక, ఎందుకు ఖర్చు పెట్టలేదంటే ఆ 35 లక్షల్లో ముందు ఎమ్మెల్యేకి డబ్బులు ఇవ్వాలంటే కాంట్రాక్టర్ గారు మారిపోయినాడు. నేను మీ అందరికీ మాటిస్తానా, త్వరలో ఇక్కడ పశువుల ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేస్తామని సందర్భంగా మీ అందరి సమక్షంలో మాటిస్తా ఉన్నాం. అదేవిధంగా 3 పల్లెలకు సంబంధించి తాగునీటి కోసం బోర్లు ఏవైతే అడిగారో అవన్నీ బోర్లు ఆడబోసులతో మాట్లాడి ఎంపీఓ గారికి చెప్పి 3-4 రోజుల్లో మీకు బోర్లు వచ్చే విధంగా చూస్తామని సందర్భంగా మేము మాటిస్తాము. మీ పంచాయతీలో ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దాదాపు ఒక 300 ఇల్లు శాంక్షన్ అయ్యే విధంగా కూడా చూస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తూ, మీ అభివృద్ధికి, గ్రామాల అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు కట్టుబడి ఉన్నారు, మీ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. ఇంకా ఏం కావాలనేది తుప్పేశామన్నా వచ్చిన తర్వాత కలిసి కూర్చొని మాట్లాడుకొని మీ గ్రామానికి కావలసినటువంటి ప్రతి రూపాయి మీకు వచ్చే విధంగా, మీ గ్రామం ఆదర్శ పంచాయతీగా ఉండే విధంగా మీ అందరికీ చేస్తామని సందర్భంగా మాటిస్తూ, డాక్టర్ గారు అడిగినటువంటి స్టాఫ్ నర్స్ కానీ, నర్సులు గారి రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది కూడా హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడి త్వరలో కంప్లీట్ చేస్తామని ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో మీ పంచాయతీ అభివృద్ధికి, గ్రామ మౌలిక వసతులు, రైతులు, రైతు కూలీల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. వాటన్నిటినీ మీ అందరికీ అందించేందుకు ప్రభుత్వానికి మీకు వారధిగా ఉంటానని చెప్పే సందర్భంగా మాటిస్తూ సెలవిస్తారా?